సో మనం క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. సో క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ అల్టిమేట్ గా మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అంటే వాట్ ఈస్ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే అసలు క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మన క్యాపిటల్ కాంపోజిషన్ లో ఈక్విటీ ఎంత ఉండాలి, డెట్ ఎంత ఉండాలి, ప్రిఫరెన్స్ ఎంత ఉండాలి, టర్మ్ లోన్ ఎంత ఉండాలి, ఇలా మన క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేసుకోవాలి మనం, సో దట్ విల్ గెట్ ఎ మాక్సిమం బెనిఫిట్. సో ఇక్కడ మన అలాంటి మాక్సిమం బెనిఫిట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్కడైతే మినిమం గా ఉంటాయో అలాంటి స్ట్రక్చర్ ని ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం అంటున్నాం. అలాంటి ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది అరైవ్ అవడానికి మనకి దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదంట. సో మరి ఎలా తెలుసుకోవాలి సార్ ఇక్కడ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది అని చెప్పేసానంటే ఇక్కడ మనం వి నీడ్ టు స్టడీ వేరియస్ థియరీస్ చదువుతాం అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఆ థియరీస్ ని ఎలా డివైడ్ చేశారని చెప్పేసి అనుకుంటే 2 టైప్స్ లో డివైడ్ చేశారనుకున్నాం. రిలవెంట్ థియరీస్, ఇర్రెలవెంట్ థియరీస్. సో ఏదైనా సరే మన ఏ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసే విధంగా మనం ఉండాలి. ఇక్కడ మనకి ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉండాలని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఎక్కడైతే మనకి మన ఆబ్జెక్టివ్ ఏంటండి, వెల్త్ మ్యాక్సిమైజేషన్ అని చెప్పేసి అనుకున్నాం. వెల్త్ మ్యాక్సిమైజేషన్. సో వెల్త్ అంటే ఏంటి, వాల్యూ మ్యాక్సిమైజేషన్ is our objective, ultimate objective, overall objective. మా ఓవరాల్ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేసే విధంగానే మనకి ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ కూడా ఉండాలి. ఓకే, అలాగా మన క్యాపిటల్ స్ట్రక్చర్ ఉండాలి అని చెప్పేసి అంటే అలాంటి క్యాపిటల్ స్ట్రక్చర్ ఏమున్నది, ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఎరైవ్ అవ్వాలి మనం అని చెప్పేసి కనుక మనం చూసినట్లయితే అక్కడ దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అని చెప్పేసి అనుకున్నాం. అక్కడ మన డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నామండి. సో ఇక్కడ థియరీస్ ఎన్ని రకాలు అంటే ఇది క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ కొన్ని చదివి మనం ఇక్కడ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ కి అరైవ్ అయ్యే ప్రయత్నం అనేది చేస్తాం. ఓకే, సో థియరీస్ ఎన్ని రకాలు అనేసరికి 2 రకాలు అంటే అండి, రిలవెంట్ థియరీ, ఇర్రెలవెంట్ థియరీ. అంటే ఇఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్, రెలవెంట్ థియరీ అంటే ఏంటంటే ఇఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ దెన్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజెస్. అంటే ఇక్కడ రెలవెంట్ థియరీ అంటే ఏం చెప్తుందంటే క్యాపిటల్ స్ట్రక్చర్ లో కనుక మీరు ఏదైనా చేంజ్ చేస్తే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎఫెక్ట్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అలా చేంజ్ అయితే అలాంటి థియరీస్ ఏమంటారంట, రెలవెంట్ థియరీస్ అని చెప్పేసి అంటారు, రెలవెంట్ అప్రోచ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంట. మరి ఇర్రెలవెంట్ అంటే ఏంటి సార్, value of the firm does not affected by capital structure changes. అంటే ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయినా సరే మన క్యాపిటల్ కాంపోజిషన్ అనేది క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఎలా చేంజ్ అయినా సరే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మారదు అని చెప్పేది ఇర్రెలవెంట్ థియరీ అండి. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ వల్ల వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే అది రెలవెంట్ థియరీ, ఎఫెక్ట్ అవ్వదు అనుకుంటే కనుక అది ఇర్రెలవెంట్ థియరీ అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. సో అలాంటి రెలవెంట్ థియరీస్ ఏమున్నాయి అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి రెలవెంట్ థియరీస్ ఏమున్నాయంటే కనుక నెట్ ఇన్కమ్ అప్రోచ్, తర్వాత ట్రెడిషనల్ అప్రోచ్, ఇక్కడ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, తర్వాత ఎంఎం అప్రోచ్, మోడిగిలాని అండ్ మిల్లర్ అప్రోచ్. సో ఇలా 4 థియరీస్ ఉన్నాయంట. దీన్నేమో ఎన్ఐ అప్రోచ్ అంటారు,
దీనేమో ఎన్ఓఐ అప్రోచ్ అంటారు. ఇలా వేరియస్ థియరీస్ అనేవి మనకి ఉన్నాయంట. నెట్ ఇన్కమ్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, ఎంఎం అప్రోచ్. ఈ థియరీస్ వచ్చేసరికి ఎప్పుడు కూడా కొన్ని కంక్లూజన్స్ ఇస్తారు. థియరీస్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే కంక్లూజన్స్ అరైవ్ అవుతాం. థియరీస్ విల్ గివ్ యూ కంక్లూజన్స్. ఆ కంక్లూజన్స్ మనకి ఎలా వచ్చాయి, ఆ కంక్లూజన్స్ కరెక్టా కాదా అని చెప్పేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఆ అరైవ్ అవ్వడం, కంక్లూజన్స్ అరైవ్ అవ్వడం మనం ఇక్కడ చూడాలండి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కంక్లూజన్ ఎలా వచ్చింది అనేది మనం అరైవ్ అవుదాము. ఓకే, రైట్. కానీ ఈ థియరీస్ అనేవి మనకి బేస్డ్ ఆన్ అజంప్షన్స్ ఉంటాయమ్మా. ఈ చాప్టర్ మొత్తం థియరీసే కాబట్టి మనకి ఏముంటాయంటే అక్కడ అజంప్షన్స్ ఉంటాయి. థియరీస్ అనేవి ఇప్పుడు దేని మీద బేస్ అయి ఉంటాయంటే అజంప్షన్స్ మీద బేస్ అయి ఉంటాయమ్మా. ఓకే, రైట్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక బాల్ ని పైకి కనుక విసిరినట్లయితే మళ్ళీ అది కింద పడుతుంది అని చెప్పేసి ఒక థియరీ ఉందనుకోండి, సైన్స్ థియరీ అది. ఓకే, అది ఎందుకు పడుతుందంటే సర్టెన్ కండిషన్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉన్నప్పుడే. ఓకే, ఇప్పుడు చందమామ దగ్గర తీసుకెళ్లి బాల్ ని పైకి విసిరితే కిందకి పడదు. ఎందుకంటే ఇక్కడ ఈ అజంప్షన్ ప్రకారం ఇక్కడ ఈ సిచ్యువేషన్, ఈ కండిషన్స్ క్రైటీరియాని బేస్ చేసుకుని ఎర్త్ కు ఉన్న ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని మాత్రమే ఆ థియరీ వర్కౌట్ అవుతుంది. వేరే మార్స్ మీద కానీ వేరే చోట కానీ ఇది వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు అంటే ఎవ్రీ థియరీ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ అప్లికబిలిటీ. అంటే ఇక్కడ కొన్ని చోట్ల మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఇక్కడ ఏం చేస్తామండి, అజంప్షన్స్ లో చెప్తామమ్మా. సో ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ఈ సిచ్యువేషన్స్ లో మాత్రమే నేను చెప్పిన కంక్లూజన్స్ వర్కౌట్ అవుతాయి. ఓకే, వీళ్ళు చెప్పిన కంక్లూజన్స్, థియరీ యొక్క కంక్లూజన్స్ ఎక్కడ వర్కౌట్ అవుతాయంట, అట్ సర్టెన్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ అనేది మనం అరైవ్ అవడానికి మనం తీసుకునేవేంటి, అజంప్షన్స్ తీసుకుంటామంట. ఆ పర్టికులర్ అజంప్షన్స్ ప్లేస్ లో మాత్రమే మనకి ఏం అప్లికబుల్ అవుతాయంటే ఆ థియరీస్ యొక్క కంక్లూజన్స్ అక్కడ అప్లై అవుతాయి, వేరే చోట అప్లికబుల్ కావు అని చెప్పేసి మనం చెప్తున్నామంటండి. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే అజంప్షన్స్ అనేవి ఇక్కడ కీ రోల్ ప్లేస్ చేస్తాయమ్మా. ఓకే, సో మనం ఇక్కడ ఈ చాప్టర్ మొత్తానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అజంప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అజంప్షన్స్ వల్ల చాలా మటుకు మనకి ఆస్పెక్ట్ అనేది ఇక్కడ కంక్లూజన్స్ అనేవి ఏవైతే కంక్లూజన్స్ అరైవ్ అవుతామో ఆ కంక్లూజన్స్ ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. ఓకే, సో ఆ అజంప్షన్స్ ఇప్పుడు పర్టికులర్ గా ఆ క్వశ్చన్ అలాగే ఎందుకు చేయాలి, అక్కడ ఆ థియరీని అలాగే ఎందుకు రాయాలంటే ఆ పర్టికులర్ గా వాడు ఎవరైతే థియరీ రాశాడో వాడు ఆ పర్టికులర్ అజంప్షన్ అలా తీసుకున్నాడు కాబట్టి అలాంటి చోట మాత్రమే అది వర్కౌట్ అవుద్ది. సో కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఈ అజంప్షన్స్ ని బేస్ చేసుకునే మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ఓకే, రైట్. సో మాక్సిమం మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే క్యాపిటల్ స్ట్రక్చర్ లో మనకి ప్రాబ్లమ్స్ లో కానీ ఎక్కడైనా సరే ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆ క్వశ్చన్ మాక్సిమం ఎక్కడ ఆన్సర్ ఉంటుందంటే అజంప్షన్స్ లోనే ఆన్సర్ ఉంటుందమ్మా. ఓకే, సో మనం తీసుకునే ఆ అజంప్షన్ వల్లే అక్కడ మీకు ఆ క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. అలా ఎందుకు తీసుకున్నామని చెప్పేసి అంటే అక్కడ అజంప్షన్ ఉంది కాబట్టి ఆ అజంప్షన్ లోనే ఈ థియరీ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ అజంప్షన్ ప్రకారం మాత్రమే ఈ కంక్లూజన్ అనేది మనం అరైవ్ అవ్వగలం కాబట్టి అక్కడ ఆ అజంప్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే పర్టికులర్ గా మీరు ఎలాంటి క్వశ్చన్ వేసినా సరే దానికి పాసిబుల్ సొల్యూషన్ ఆన్సర్ అనేది ఒకే చోట ఉంటుందండి. ఎక్కడ అంటే అజంప్షన్స్ లో. ఆ అజంప్షన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎలా అరైవ్ అవుతాం సార్? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎలా అరైవ్ అవుతాం అంటే ఇక్కడ మనం వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వాల్యూ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఏమనుకున్నాం, ఇప్పుడు ఈక్విటీ షేర్ యొక్క మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలంటే నథింగ్ బట్ ఏమనుకున్నాం, క్యాపిటలైజ్ చేయాలి. డివిడెండ్ క్యాపిటలైజ్ చేయడమే. డివిడెండ్ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఫర్మ్ యొక్క వాల్యూ కావాలనుకుంటే ఫర్మ్ యొక్క వాల్యూ అంటే ఫర్మ్ లో మనకి క్యాపిటల్ చూసుకుంటే మొత్తం ఈక్విటీ, డెట్, ప్రిఫరెన్స్ అందరి వాల్యూ ఉంటది. సో అలా టోటల్ వాల్యూ కావాలనుకుంటే కనుక మనం దేన్ని మనం ఇక్కడ క్యాపిటలైజ్ చేయాలని చెప్పేసి అని అనుకుంటే కనుక వీళ్ళందరి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈబిఐటి ఎవరి క్లెయిమ్ అండి? ఈబిఐటి ఇస్ నథింగ్ బట్ క్లెయిమ్ ఆఫ్ డెట్ హోల్డర్స్. ఇంట్రెస్ట్ ఇందులోనే ఉంది. తర్వాత ప్రిఫరెన్స్ హోల్డర్స్ ట్యాక్స్ తీసేసిన తర్వాత ప్రాఫిట్ ఇందులోంచే పే చేస్తాం. తర్వాత ఈక్విటీ హోల్డర్స్
వాల్యూ, అందులోంచి కూడా ఇక్కడ ఈబిఐటి లోంచి ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి తీసేసిన తర్వాత మిగిలిందే ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ పే చేస్తాము. అలాగే టర్మ్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే మొత్తం అందరూ క్యాపిటల్ హోల్డర్స్ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లెయిమ్ టోటల్ గా నేను ఏం చేస్తాను, క్యాపిటలైజ్ చేస్తాను అనుకోండి. దట్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. సార్ ఏ రేట్ దగ్గర వాల్యూ చేయాలి అని చెప్పేసానంటే కనుక, ఏ రేట్ దగ్గర మనం క్యాపిటలైజ్ చేయాలి అని చెప్పేసానంటే కనుక, ఇట్ ఈస్ నథింగ్ బట్ కేఓ. అంటే వీళ్ళందరి కాస్ట్ ఏంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ లో కనుక్కున్నాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏంటి, కేఓ. సో ఈ కేఓ అనేది ఎలా వస్తుంది, డబ్ల్యూఏసిసి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ద్వారా మనం అరైవ్ అవుతాం ఏంటి, కేఓ. సో ఈ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ యొక్క వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఈబిఐటి బై కేఓ. అంటే ఈబిఐటి ఇస్ నథింగ్ బట్ ఆల్ ది క్యాపిటల్ హోల్డర్స్ క్లెయిమ్ is nothing but capitalized at the rate of WACC, that is nothing but cost of capital, overall cost of capital WACC అంటే కేఓ దగ్గర మనం కనుక ఈబిఐటి ఆల్ హోల్డర్స్ క్లెయిమ్ ని మనం క్యాపిటలైజ్ చేసామంటే, ఆల్ హోల్డర్స్ ఎర్నింగ్స్ ని మనం క్యాపిటలైజ్ చేస్తే అది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అవుతుందంట. రైట్. సో ఇది మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అమ్మ. సో ఇలా మనం రెలవెంట్ థియరీస్ గురించి మాట్లాడుకుంటూ, రెలవెంట్ థియరీస్ ఏంటి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏంటంటే నెట్ ఇన్కమ్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ స్ట్రక్చర్ రెలవెన్స్ అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుంటే కనుక అది రెలవెన్స్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక అది ఇర్రెలవెంట్. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ వల్ల వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో అదేంటంటే ఎన్ఐ అప్రోచ్, నెట్ ఇన్కమ్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్, ఈ రెండు కూడా రెలవెన్స్ థియరీ. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం రెలవెన్స్ థియరీ అని చెప్పేసి. రెలవెంట్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ ఇర్రెలవెంట్ థియరీస్ అని చెప్పారు. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ మోడీ గిలానీ మిల్లర్ అప్రోచ్ అని చెప్పేసి. ఈ రెండు కూడా నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ మోడీ గిలానీ ఎంఎం అప్రోచ్, దట్ ఈస్ ఎన్ఓఐ అప్రోచ్ అని చెప్పేసి. ఇక్కడ ఎంఎం అప్రోచ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే. రైట్. ఇక్కడ మనం దేని బేస్ చేసుకుని ఉంటాయంటే కనుక అజంప్షన్స్ బేస్ చేసుకుంటూ ఉంటాయి అనుకున్నాం. హౌవెవర్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ ఆర్ మేడ్ టు అండర్స్టాండ్ దిస్ రిలేషన్షిప్ అని అంటున్నారు. అంటే ఈ రిలేషన్షిప్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే కొన్ని అజంప్షన్స్ కనుక మనం మాట్లాడుకోవాలంట. ఓకే. రైట్. సో ఇక్కడ మనకి మీకు ఒక ఆస్పెక్ట్ చెప్తానమ్మా. ఏంటంటే కనుక దెర్ ఆర్ 2 types ఆఫ్ అజంప్షన్స్ అనేవి ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయంటండి. అజంప్షన్స్ అనేవి 2 రకాలంట. జనరల్ అజంప్షన్స్, స్పెసిఫిక్ అజంప్షన్స్. ఈ జనరల్ అజంప్షన్స్ ఏంటంటే అప్లికబుల్ టు ఆల్ థియరీస్ కామన్లీ. అంటే కామన్ గా అప్లికబుల్ అయ్యే నలుగురికి, ఇప్పుడు 4 అప్రోచెస్ చెప్పుకున్నాం కదా, 4టికి అప్లికబుల్ అయ్యే అజంప్షన్స్ ని జనరల్ అజంప్షన్స్ అంటున్నాం. దాన్ని కామన్ చేసి గ్రూప్ చేసేసి ఇక్కడ రాస్తామండి. ఇక్కడ జనరల్ అజంప్షన్స్ లో రాస్తాం. ఇది స్పెసిఫిక్ అజంప్షన్ అంటే పేరులోనే ఉంది. అప్లికబుల్, ఇక్కడ స్పెసిఫికల్లీ అప్లికబుల్. దట్ థియరీ అంటే ఇక్కడ జనరల్ అజంప్షన్స్ కాకుండా కొన్ని స్పెసిఫిక్ అజంప్షన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ అజంప్షన్స్ ఆ పర్టికులర్ థియరీకి మాత్రమే వర్కౌట్ అయ్యేవి. ఆ థియరీలో మాత్రమే స్పెసిఫిక్ గా స్పెషల్ గా చెప్పేవి అక్కడ మనం మాట్లాడుకుంటా ఉంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ మాట్లాడుకునేటప్పుడు మనం చూసేది ఏంటంటే స్పెసిఫిక్ అజంప్షన్స్ చూస్తాం. సో కామన్ గా అన్నిటినీ కలిపి మనం జనరల్ అజంప్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద జనరల్ అజంప్షన్స్.
ఈచ్ అండ్ ఎవ్రీ అజంప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కనుక మనకి క్వశ్చన్ లో అడిగిన తర్వాత ప్రతి దానికి కూడా లింక్ ఉంటదమ్మా. సో క్వశ్చన్ లో అడిగిన దానికి తర్వాత మనకి అర్థం చేసుకునేదానికి ఆ థియరీని మనం కూడా మనకి ఏముంటాయి, ఈ అజంప్షన్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. కాబట్టి అజంప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఫస్ట్ జనరల్ అజంప్షన్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే there are only two types of funds, debt and equity. Only two types of funds. అంటే ఇక్కడ మనం టోటల్ గా చూసే థీరీస్ అన్ని, ఇప్పుడు థీరీస్ అన్నిటిలోనే మనం చెప్పుకునే చోట ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ఫండ్స్, ఇంకా ప్రిఫరెన్స్ అనే ఆప్షనే లేదు. డెట్, ఈక్విటీ రెండే ఉంటాయంట. ఫండ్స్ అంటే డెట్, ఈక్విటీ, ఇంకా ఏ ఫండ్స్ ఉండవు. అంటే వీళ్ళు చెప్పే థీరీస్ ఈ పర్టికులర్ అజంప్షన్ లో అజంప్షన్ సిచ్యువేషన్ లో మాత్రమే అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ థీరీకి కొన్ని బౌండరీస్ పెట్టేశారమ్మా. ఆ బౌండరీస్ లోనే ఆ థీరీ వర్కౌట్ అవుతుంది. ఆ బౌండరీస్ దాటితే ఆ థీరీ, మనం చెప్పుకున్న థీరీ వర్కౌట్ అవ్వదు. సో అలాంటి వర్కౌట్ అయ్యే థీరీస్ యొక్క కంక్లూజన్స్ ని మనం నేర్చుకుంటున్నాము. అలా అయ్యేటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఫస్ట్ అజంప్షన్ ఓన్లీ డెట్ అండ్ ఈక్విటీ రెండు మాత్రమే ఇక్కడ మనకి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే నెక్స్ట్ సార్, అయితే డెట్ లేకపోతే ఈక్విటీ రెండిట్లో క్యాపిటల్ అంటే రెండే, డెట్ ఈక్విటీ తప్ప ప్రిఫరెన్స్ టర్మ్ లోను అంటే అడిషనల్ కొత్త ఫైనాన్సింగ్ ఇంకేమీ ఉండవు. ఓన్లీ డెట్, ఈక్విటీ. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ అజంప్షన్ ఏంటంటే కనుక టోటల్ అసెట్స్ ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాడమ్మా. అంటే సార్ ఇక్కడ టోటల్ అసెట్స్ ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, మనం క్యాపిటల్ ఎంతైతే ఎంప్లాయ్ చేస్తామో అది కాన్స్టెంట్ అంట, మారదంట. అంటే ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ 10 లక్షలు 10 లక్షలుగానే ఉంటుంది. అది నెక్స్ట్ మళ్ళీ 20 lakhs 30 lakhs అలా మనకి అక్కడ క్యాపిటల్ మారిపోదు. అంటే వీడు తీసుకునే థియరీ వర్కౌట్ అవ్వాలంటే కనుక వీడు చెప్పే అసంప్షన్ ఏంటి, క్యాపిటల్ కాన్స్టెంట్. సార్ అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఈక్విటీని కనుక రిడీమ్ చేశాను అనుకోండి, ఈక్విటీని రిడీమ్ చేశాను అని చెప్పేసాను అంటే ఇక్కడ ఈక్విటీని రిడీమ్ చేశాను అంటే కనుక అది దేంతో ఫైనాన్స్ చేయాలి? ఇప్పుడు టోటల్ క్యాపిటల్ వచ్చేసరికి టోటల్ క్యాపిటల్ వచ్చేసరికి 10 lakhs ఉందండి. ఇది ఎలా ఉందంటే కనుక ఈక్విటీ 5 lakhs, డెట్ 5 lakhs ఇలా ఉందంట. ఇప్పుడు నేను ఈక్విటీని రిడీమ్ చేస్తున్నానంట, ఎంత 2 lakhs రిడీమ్ చేస్తున్నానంట, 2 lakhs రిడీమ్ చేస్తున్నానంట. రిడీమ్ చేస్తున్నాను అంటే కనుక టోటల్ క్యాపిటల్ ఎంత 10 lakhs. ఓకే, టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏమవ్వకూడదు అంటున్నాడు, కాన్స్టెంట్ గా ఉండాలి అంటున్నాడు. ఇది చేంజ్ అవ్వకూడదు అంట, డస్ నాట్ చేంజ్. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ 2 lakhs ఈక్విటీని రిడీమ్ చేస్తున్నాం అంటే కనుక ఇక్కడ ఏం పెరుగుతున్నట్టు, డెట్ పెరుగుతుంది. అంటే ఈక్విటీ, ఇప్పుడు ఈక్విటీ ఏమవుతుంది 3 lakhs అయితే కనుక ఇక్కడ డెట్ ఎంత అవుతుందండి 7 lakhs. ఓకే, సో అంటే టోటల్ 10 lakhs. ఈ టోటల్ 10 lakhs అనేది మారకూడదు, ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ వీళ్ళు చెప్పే థియరీ వర్కౌట్ అవ్వాలంటేనంటే నెక్స్ట్ అజంప్షన్ వీళ్ళు తీసుకున్నది ఏంటంటే కనుక ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఈబిఐటి. అంటే అక్కడ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఫర్మ్ లో ఈబిఐటి పాజిటివ్ గానే ఉంటుందంట. ఓకే, సో ఆల్వేస్ ఎర్న్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తాం, ఈబిఐటి ఖచ్చితంగా ఉంటది, ప్రాఫిటే ఉంటది, లాస్ అనేది ఉండదు. ఈబిఐటి లో సిచ్యువేషన్ లోనే లాస్ అనేది ఉండదు. ఈబిఐటి ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటుంది అండ్ ఇట్ విల్ గ్రో, అండ్ ఫ్యూచర్ లో కూడా ఇది గ్రో అవుతూ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ అజంప్షన్ అంట. సో ఈబిఐటి ఆల్వేస్ పాజిటివ్. ఆ ఈబిఐటి నెగిటివ్ ఉండొచ్చా, ఉండదు. అంటే ఉండొచ్చు కానీ ఇక్కడ ఉండదు. వీళ్ళ సిచ్యువేషన్ వీళ్ళ అజంప్షన్ లో మాత్రం
ఉండదంటండి. ఓకే. నెక్స్ట్ ఆల్ ఎర్నింగ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అంట. అంటే మొత్తం ఎర్నింగ్స్ అన్ని కూడా ఏం చేస్తాం మనం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. ఏది కూడా మనం ఇక్కడ రీటైన్డ్ ఎర్నింగ్స్ అనే ఆప్షన్ అనేది ఉండదు. వచ్చిన ఎర్నింగ్స్ అన్ని కూడా ఏం చేస్తామంట డిస్ట్రిబ్యూట్ చేస్తాం, డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేసేస్తామంట. అంటే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, వచ్చింది ఇంట్రెస్ట్ పే చేసేస్తారు, మిగిలినంతా కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పే చేసేస్తారు అని చెప్తున్నారండి. ఓకే. నెక్స్ట్ దెర్ ఇస్ నో ట్యాక్సెస్, అంటే ట్యాక్సెస్ లేవంట ఈ సిచ్యువేషన్ లో. ఓకే. నెక్స్ట్ సో ఆపరేటింగ్ రిస్క్ ఆర్ బిజినెస్ రిస్క్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద డెట్ ఈక్విటీ మిక్స్. అంటే డెట్ టు ఈక్విటీ మిక్స్ చేయడం ద్వారా, అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ చేయడం ద్వారా, ఉన్నాయి రెండే క్యాపిటల్స్ కాబట్టి డెట్ ఈక్విటీ మిక్స్ అని రాస్తానమ్మా. సో క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ చేసినంత మాత్రాన అక్కడ మనకి ఏం మారదు, ఆపరేటింగ్ రిస్క్ ఆర్ బిజినెస్ రిస్క్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, బిజినెస్ రిస్క్ అనేది ఏవి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి అంటున్నాడు. ఆపరేటింగ్ రిస్క్ దేని వల్ల ఆపరేటింగ్ రిస్క్ అరైజ్ అవుతుంది అనుకున్నా, ఫిక్స్డ్ కాస్ట్ వల్ల ఆపరేటింగ్ రిస్క్ ఆర్ బిజినెస్ రిస్క్ అనేది అరైజ్ అవుతుంది అనుకున్నా, అది దట్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద క్యాపిటల్ మిక్స్. ఈ క్యాపిటల్ మిక్స్ అంటే డెట్ ఈక్విటీ క్యాపిటల్ మిక్స్ ఆర్ ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ వల్ల ఏం చేంజ్ అవుతుందంటే ఇక్కడ ఆపరేటింగ్ రిస్క్ ఆర్ బిజినెస్ రిస్క్ అనేది చేంజ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే. రైట్. నెక్స్ట్ రిస్క్ పర్సెప్షన్ ఆఫ్ ఆల్ ది ఇన్వెస్టర్స్ ఆర్ సేమ్. ఓకే. అంటే అందరూ కూడా రిస్క్ అని ఒకలాగే క్వాంటిఫై చేస్తారు. అంటే ఒకలా కాదు, అందరూ ఒకలాగే ఆలోచిస్తారు, అందరూ ఒకలాగే రిస్క్ ని క్వాంటిఫై చేసుకుంటారు, రిస్క్ ని ఒకలాగే వీళ్ళు ఆ ఆలోచిస్తారు. రిస్క్ ని ఇక్కడ అందరికి కూడా రిస్క్ పర్సెప్షన్ అనేది అందరి ఇన్వెస్టర్స్ కి ఒకలాగే ఉంటుంది అని చెప్తున్నాడు అండి. అంటే జనరల్ గా ఇది ఇది హైపోథెటికల్ అండి. ఇవన్నీ జనరల్ గా ఈ అజంప్షన్స్ అన్ని కూడా చూసుకుంటే మనకి ఇవన్నీ హైపోథెటికల్ అజంప్షన్స్ లో అనిపిస్తాయి. నిజంగా రియల్ టైమ్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి, ఉండే అవకాశం ఉందా? ఉండే అవకాశం తక్కువగా ఉంటదండి. సో అలా ఉండే అవకాశం లేదు. అలాంటి ఉండే అవకాశం లేకుండా ఇక్కడ మనకి అజంప్షన్స్ అనేవి మనం మాట్లాడుకుంటున్నాం. సో రియలిస్టిక్ అజంప్షన్స్ కాదండి ఇవి. అంటే అందరూ ఇన్వెస్టర్స్ ఒకలాగే ఆలోచిస్తారు, అందరికీ రిస్క్ ఒకలాగే ఒకే విధంగా క్వాంటిఫై చేస్తారు. ఎక్కడైనా రిస్క్ ఎక్కువ ఉందంటే అందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఎక్కడైనా రిస్క్ తక్కువ ఉందంటే అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఎక్కడైతే రిస్క్ తక్కువ ఉండే రిటర్న్ ఎక్కువ ఉందో అందరూ ఇన్వెస్టర్స్ అక్కడికి వెళ్ళిపోతారు. అంటే అందరూ ఒకలాగే ఆలోచిస్తే అందరూ ఒకే దగ్గరికి వెళ్తారు అనేది ఇక్కడ మన పర్సెప్షన్ అండి. సో ఆ రిస్క్ పర్సెప్షన్ అంటే ఆల్ ది ఇన్వెస్టర్స్ అనేవి ఎలా ఉంటాయట, సేమ్ గా ఉంటుంది అని చెప్తున్నాడమ్మా. ఓకే. ఇవి మనం చెప్పుకున్న అజంప్షన్స్ అండి, జనరల్ అజంప్షన్స్. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ఏమేమి ఉన్నాయి, ఇంకా మనం ఏం మిస్ చేసాం అనేది ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనకి జనరల్ అజంప్షన్స్ అమ్మా. ఈ జనరల్ అజంప్షన్స్ ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ ఓన్లీ 2 kinds of funds used by the firm, debt and equity. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. Total assets of the firm are given. The degree of average can be changed by selling the debt to purchase the shares or selling the shares to retire the debt. అంటే ఇక్కడ మనం ఈక్విటీని మనం రిడీమ్ చేస్తున్నాం అంటే కనుక దాన్ని ఖచ్చితంగా దేంతో మనం ఫైనాన్స్ చేయాలి, డెట్ తో ఫైనాన్స్ చేయాలి, డెట్ ఫండ్స్ తోటి. ఒకవేళ డెట్ ని రీపే చేస్తున్నాం అంటే కనుక మనం ఈక్విటీని మనం రేస్ చేయాలి. అంటే టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఎలా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి. వాటి మధ్య కాంపోజిషన్ మాత్రం మనకు చేంజ్ అవ్వాలి. ఇక 2 lakhs ఈక్విటీ రిడీమ్ చేశానంటే ఏమైందండి, 2 lakhs డెట్ పెరిగింది. అదే డెట్ నేను ఇక్కడ తగ్గించాను, ఇక్కడ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ లో డెట్ నేను 2 lakhs తీసుకొచ్చానంటే ఈక్విటీ ఎంత అవుతుంది, టోటల్ క్యాపిటల్ ఎంప్లాయ్ 10 lakhs ఉండాలి కాబట్టి ఇక్కడ 2 lakhs అనుకుంటే కనుక ఈక్విటీ అంతా 8 lakhs అవుతుంది.
సో ఈక్విటీ 3 laక్స్ పెంచి ఆ డబ్బులతోనే నేను డెట్ ని రీపే చేశానంట. అంటే నేను క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ అయితే టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ యావరేజ్ బై సెల్లింగ్ ద డెట్ టు పర్చేజ్ ద ఈ షేర్స్, ఈక్విటీని పర్చేజ్ చేయడానికి సెల్ చేయొచ్చు, షేర్స్ డెట్ ని సెల్ చేయొచ్చు అంటే పెంచొచ్చు. ఆర్ సెల్లింగ్ ద షేర్స్ టు రిటైర్ ద డెట్ ని తగ్గించాలనుకుంటే షేర్స్ ని ఇష్యూ చేయాలి. అంటే వీటి మధ్య మాత్రమే తిరగాలి కానీ ఇక్కడ మనకి కొత్త క్యాపిటల్ అనేది రాకూడదు, అంటే క్యాపిటల్ అనేది తగ్గకూడదు అన్నాడు. అంటే క్యాపిటల్ కాన్స్టెంట్, అది కూడా మన అజంప్షన్ లో మనం మాట్లాడుకున్నాం. taxes are not considered, there is no taxes అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. పేఅవుట్ రేషియో ఇది 100% పేఅవుట్ రేషియో, ఇది కూడా మనం చెప్పుకున్నాం. మనం సంపాదించిందంతా కూడా ఎర్నింగ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, ఎర్నింగ్స్ ఆర్ టోటల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పేసి అనుకున్నాం. పేఅవుట్ ఈజ్ 100% అని చెప్పేసాను. పేఅవుట్ అంటే డివిడెండ్ అండి, డివిడెండ్ అంటే 100% పే చేసేస్తామని చెప్పేసి మనం అజంప్షన్ చెప్పుకున్నాం. ది ఫర్మ్స్ టోటల్ ఫైనాన్సింగ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఫర్మ్స్ ఫైనాన్సింగ్ అంటే క్యాపిటల్ అండి, క్యాపిటల్ ఫైనాన్సింగ్ అనేది ఎలా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలంట. బిజినెస్ రిస్క్ ఈజ్ కాన్స్టెంట్ ఓవర్ ద టైం. అంటే ఈ డెట్ ఈక్విటీ చేంజెస్ వల్ల బిజినెస్ రిస్క్ అనేది చేంజ్ అవుతుందా, బిజినెస్ రిస్క్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, బిజినెస్ రిస్క్ మారదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆపరేటింగ్ రిస్క్ ఆర్ బిజినెస్ రిస్క్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద క్యాపిటల్ డెట్ ఈక్విటీ మిక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్, firm has a perpetual life. So firm has a perpetual life. సో పర్పెక్చువల్ అంటే కంటిన్యూస్ అండి. ఈ కంటిన్యూస్ లైఫ్ అనేది ఫర్మ్ కి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు అండి. అంటే ఎన్నాళ్ళైనా సరే ఫర్మ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ వీడి అజంప్షన్ అన్నమాట. ఓకే, సో ఇది పర్పెక్చువల్ లైఫ్. సో ఇవన్నీ కూడా మనకి అజంప్షన్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జనరల్ అజంప్షన్స్. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి, జనరల్ అజంప్షన్స్ అన్ని గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం మాట్లాడుకుంటాం, స్పెసిఫిక్ అజంప్షన్స్ మాట్లాడుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ థియరీకి సంబంధించింది, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ థియరీకి సంబంధించిన స్పెసిఫిక్ అజంప్షన్స్, ఈ జనరల్ అజంప్షన్స్ రెండింటిని గుర్తు పెట్టుకుంటేనే మనం ఫర్దర్ గా థియరీని మనం ఏదైతే కంక్లూజన్స్ అరైవ్ అవుతున్నామో ఆ కంక్లూజన్స్ ని అరైవింగ్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. ఆ కంక్లూజన్స్ కూడా కరెక్ట్ గా వస్తాయి. ఆ తర్వాత మనం ప్రాబ్లమ్స్ కూడా మనం చేయగలుగుతాము. సో దట్ ఇక్కడ ఏం చేయాలి, జనరల్ అజంప్షన్స్, స్పెసిఫిక్ అజంప్షన్స్ రెండింటిని కూడా మనం గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో గుర్తు పెట్టుకునే ప్రయత్నం కాదు, గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగానే. ఓకే, రైట్. Next. So with this background, let us start with net income approach. సో ఇది ఏ థియరీ అండి, రిలవెన్స్ థియరీ. రిలవెన్స్ థియరీ అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజెస్ if capital structure changes, capital structure కనుక చేంజ్ అయితే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజెస్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుంది. క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ అయితే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుంది. ఇది రిలవెన్స్ థియరీ, నెట్ ఇన్కమ్ అప్రోచ్. సో నెట్ ఇన్కమ్ అప్రోచ్ మనం మాట్లాడుకుంటున్నాం. నెట్ ఇన్కమ్ అప్రోచ్ లో మనం స్పెసిఫిక్ అజంప్షన్స్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఈ స్పెసిఫిక్ అజంప్షన్స్ మాట్లాడుకుందాం. స్పెసిఫిక్ అజంప్షన్స్ మాట్లాడుకున్న తర్వాత మనం చూద్దాం. దానికంటే ముందు ఒక్కసారి నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటే ఇక్కడ థియరీ ఏం చెప్తున్నాడో చూద్దాం. అకార్డింగ్ టు దిస్ అప్రోచ్, క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ ఈజ్ రెలవెంట్ టు ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ కనుక చేంజ్ అయితే ఇట్ ఈస్ రెలవెంట్ టు ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుంది. An increase in the financial leverage will lead to decline in the weighted average cost of capital. Okay, financial leverage అంటే
అంటే డెట్ అనేది మనకి పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏమవుతుందంట, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, తగ్గుతుందంట. వైల్ ది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్డినరీ షేర్ విల్ ఇంక్రీజ్. అంటే ఇక్కడ ఏమవుతుందంట, ఇక్కడ ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే డెట్ ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేయడం చూస్తే కనుక ఎక్కువ పెరిగితే కనుక వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమో తగ్గుతుంది. సో దట్ ఏమవుతుందంట, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది మార్కెట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ అనేది పెరుగుతుంది అంటున్నాడమ్మా. కాన్వర్స్లీ డిక్రీజ్ ఇన్ ద లెవరేజ్ అంటే డెట్ ని కనుక తగ్గించుకుంటూ వస్తే కాజెస్ ఇంక్రీజ్ ఇన్ ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, చేంజ్ అవుతుందంట. అంటే పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుందంట. ఇంక్రీజ్ ఇన్ అంటే డెట్ ని కనుక తగ్గిస్తే ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజెస్ అంటున్నాడు. ఓకే, అండ్ కాన్సిక్వెంట్ డిక్లైన్ ఇన్ ద వాల్యూ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్. అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం డెట్ ని పెంచే కొద్దీ, డెట్ ని పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, తగ్గుతూ వస్తుంది. సో దట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అలా కాకుండా డెట్ ని మనం ఇంట్రడ్యూస్ చేసే కొద్దీ, డెట్ ని తగ్గించే కొద్దీ, ఇందాక పెంచడం చూసేప్పుడు తగ్గించడం, డెట్ ని తగ్గించే కొద్దీ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, పెరుగుతుందంట. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరగడంతో పాటుగా మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ తగ్గుతుంది, అలాగే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ అనేది కూడా తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అంటే లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే డెట్ ఇంట్రడక్షన్ ద్వారా ఇక్కడ మనం నేర్చుకుంటున్న కంక్లూజన్స్ ఏంటంటే, ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే ఇక్కడ డెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే అమ్మ, లెవరేజ్ కి రెండు మీనింగ్స్ ఉన్నాయి అనుకున్నాం. రిలేషన్షిప్ ఒకటిని, డెట్ గురించి డెట్ అని ఒకటి మనం అనుకున్నాం. ఇక్కడ డెట్ గురించి మనం ఫస్ట్ మీనింగ్ తీసుకుంటున్నాం అమ్మా. అక్కడ లెవరేజెస్ అనే చాప్టర్ లో వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి రెండు మీనింగ్స్ నేను మీకు చెప్పాను లెవరేజెస్ అంటేనే. సో లెవరేజ్ అంటే ఆ లెవరేజ్ లో ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నట్టు, ఫస్ట్ మీనింగ్ అంటే డెట్ గురించి మాట్లాడుతున్నట్టు. అక్కడ మనం డెట్ ని కనుక ఇంక్రీజ్ చేస్తే, డెట్ ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు, డబ్ల్యూసిసి అంటే కేఓ ఏమవుతుందంట, డిక్రీజెస్. ఈ కేఓ డిక్రీజ్ అయితే ఏమవుతుంది అంటున్నాడు అండి, ఇంక్రీజ్ ఇన్ ఒకటి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అండ్ రెండు మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ. సో ఇది కంక్లూజన్ అమ్మా. డెట్ ని ఇంక్రీజ్ చేస్తే డబ్ల్యూసిసి ఏమవుతుందంట, కేఓ డబ్ల్యూసిసి ఏమవుతుందంట అంటే కేఓ ఏమవుతుందంట, డిక్రీజ్. డబ్ల్యూసిసి కేఓ డిక్రీజెస్. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ. డెట్ ని ఇంక్రీజ్ చేసే కొద్ది అంటే క్యాపిటల్ కాంపోజిషన్ వల్ల, ఇక్కడ క్యాపిటల్ కాంపోజిషన్ వల్ల వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వట్లేదంటే ఇక్కడ వాల్యూ, ఇక్కడ డెట్ ని ఇంక్రీజ్ చేస్తున్నావు. నువ్వు డెట్ ని ఇంక్రీజ్ చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు, ఈక్విటీని తగ్గిస్తున్నావు. ఇక్కడ ఈక్విటీని తగ్గిస్తున్నావు. ఎందుకంటే మనం ఫస్ట్ జనరల్ అజంప్షన్స్ లో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే కనుక డెట్ ని కనుక తగ్గిస్తే లేకపోతే డెట్ ని పెంచితే అది ఆటోమేటిక్ గా కాన్వర్స్ గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఈక్విటీలోనే ఎఫెక్ట్ అవుతుంది. అంటే రైజింగ్ ఆఫ్ ది డెట్ లీడ్స్ టు, మనం ఏం చేస్తాం, టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కాన్స్టెంట్ కాబట్టి డెట్ ని ఇంక్రీజ్ చేస్తే ఈక్విటీని తగ్గిస్తాము, ఈక్విటీని ఇంక్రీజ్ చేస్తే డెట్ ని తగ్గిస్తాము. అలా డెట్ ని కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే సో దట్ ఈక్విటీ కాంపోజిషన్ తగ్గించి డెట్ ని కాంపోజిషన్ పెంచితే గనక, అంటే డెట్ ఈక్విటీ మిక్స్ లో మనకి క్యాపిటల్ స్ట్రక్చర్ లో డెట్ ని పెంచి ఈక్విటీని తగ్గిస్తున్నామంట. అలా తగ్గిస్తే కనుక ఏమవుతుందంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఈ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుందంటే అలాగే ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మారుతుందా, మారట్లేదా? ఎస్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మారుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది, రిలవెన్స్ థియరీ. ఓకే, రిలవెన్స్ థియరీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్. ఇది ఫస్ట్ దమ్మా.
డెట్ ని గనక నేను తగ్గించినట్లయితే డెట్ కనుక డిక్రీజ్ చేసినట్లయితే డబ్ల్యూసిసి కేఓ ఏమవుతుందంట, ఇంక్రీజెస్. సో ఇంక్రీజ్ అవుతుందంట. ఓకే, దాంతో పాటుగా డిక్రీజ్ ఇన్ ఒకటి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ. మా వీడు చెప్తున్న థియరీ ప్రకారం ఏంటంటే డెట్ ని ఇంక్రీజ్ చేస్తే ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, డెట్ ని డిక్రీజ్ చేస్తే ఇలా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఇది వాడు చెప్పిన థియరీ యొక్క కంక్లూజన్. ఇలాంటి థియరీ వర్కౌట్ అవ్వాలి అంటే గనక కొన్ని అజంప్షన్స్ ఉన్నాయంట. ఆ స్పెసిఫిక్ అజంప్షన్స్ అనేవి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ ది కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో కాస్ట్ ఆఫ్ డెట్ ఎలా ఉంటుందంట, ఈక్విటీ కంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే ఆల్వేస్ తక్కువే ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అమ్మా మనం గనక గమనించుకున్నట్లయితే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది అంటే గనక కాస్ట్ ఆఫ్ ఇక్కడ డెట్ ని ఇంక్రీజ్ చేస్తే మనకి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుంది, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది అని అంటున్నాడు. ఎప్పుడు అవుతుంది అంటే కనుక ఇప్పుడు కేఓ సారీ కేడి కేఈ రెండు ఉన్నాయమ్మా. కేడి మనకి 5% ఉండి కేఈ ఒక 20% ఉందనుకోమ్మా. అంటే హైయెస్ట్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ఉన్న క్యాపిటల్ ని నేను తగ్గించుకుంటున్నాను. లోయెస్ట్ కాస్ట్ ఉన్న క్యాపిటల్ ని నేను ఏం చేస్తున్నాను, ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లోయెస్ట్ కాస్ట్ ఉన్న క్యాపిటల్ ఏంటి, డెట్. ఈ లోయెస్ట్ కాస్ట్ ఉన్న క్యాపిటల్ డెట్ ని నేను ఇంక్రీజ్ చేయడం ద్వారా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది, కొన్ని డెట్ ని దేనికి వాడతాను, ఖచ్చితంగా ఈక్విటీ రిడమ్షన్ కే వాడతాను. అంటే ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 20% క్యాపిటల్ ఉన్న 20% కాస్ట్ ఉన్న క్యాపిటల్ ని తగ్గించుకుని నేను 5% కాస్ట్ ఉన్న క్యాపిటల్ ని నేను పెంచుతున్నానంట. సో దట్ దాని వల్ల ఏమవుతుంది, ఇక్కడ డెట్ ని రేజ్ చేసి నేను ఈక్విటీని రిడీమ్ చేస్తున్నప్పుడు డెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అంటే లోయెస్ట్ కాస్ట్ క్యాపిటల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లోయెస్ట్ కాస్ట్ క్యాపిటల్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది, ఆల్వేస్ డిక్రీజెస్. ఎందుకంటే ఈ 5% క్యాపిటల్ తో నేను తీసుకొచ్చి 20% క్యాపిటల్ ని రీప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఓవరాల్ గా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఏమవుతుందంట, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అవ్వాలంటే కనుక అంటే ఇలాంటి చేంజెస్ జరగాలి అంటే కనుక ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే అవుతుంది అది అంటే కాస్ట్ ఆఫ్ డెట్ అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే ఎప్పుడు తక్కువే ఉండాలి. అదే కాస్ట్ ఆఫ్ డెట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్ ఏమో 20%, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏమో 5% ఉందనుకోండి. ఇప్పుడు డెట్ ని నేను కనుక ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే హైయెస్ట్ కాస్ట్ ఉన్న క్యాపిటల్ ని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే నా ఓవరాల్ కాస్ట్ దేనికోసం, లోయెస్ట్ కాస్ట్ ఉన్న క్యాపిటల్ ని నేను రిడీమ్ చేయడం కోసం కనుక నేను ఉపయోగిస్తే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, పెరిగిపోతుందంటే ఇక్కడ మనం చెప్పుకున్న కంక్లూజన్స్ రీచ్ అయ్యే అవకాశమే లేదు. సో ఇలాంటి కంక్లూజన్స్ రీచ్ అవ్వాలంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి, ఆల్వేస్ కాస్ట్ ఆఫ్ డెట్ అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే తక్కువే ఉండే సిచ్యువేషన్ లో మాత్రమే ఇక్కడ చెప్పిన థీరీస్ వర్కౌట్ అవుతాయి. ఓకే, సో ఈ థీరీస్ వర్కౌట్ అవ్వాలంటే కనుక ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. మరి అలాంటప్పుడు అజంప్షన్ లో కూడా ఏముంటదండి, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మనకి అజంప్షన్ లో ఉంటది. ఎందుకంటే ఈ అజంప్షన్ తీసుకుంటే కనుక ఇక్కడ కంక్లూజన్ అరైవ్ అవ్వగలమా, అరైవ్ అవ్వలేం. సో కాబట్టి ఈ కంక్లూజన్ రాంగ్. సో కాబట్టి ఇక్కడ ఈ కంక్లూజన్ రైట్ అంట. ఏంటి ఆ కంక్లూజన్, సారీ ఇక్కడ కంక్లూజన్ రావాలి అంటే కనుక మనం ఇక్కడ తీసుకునే సిచ్యువేషన్ ఎలా ఉండాలంట, కాస్ట్ ఆఫ్ డెట్ అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే ఎలా ఉండాలి, ఖచ్చితంగా తక్కువే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే నెక్స్ట్.
మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో చేంజెస్ చూసేటప్పుడు, ప్రాబ్లమ్స్ లో చూసేటప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ లో చూసామమ్మా. ఇక్కడ డెట్ ఇంక్రీజ్ అవడం వల్ల మనకి ఏమైంది, ఇక్కడ ఈక్విటీ హోల్డర్స్ యొక్క కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా చేంజెస్ అయిన సిచ్యువేషన్ అనేది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది చేంజ్ అయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఇక్కడ డెట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మార్కెట్ ప్రైస్ అనేది పెరిగింది లేదా తగ్గింది. సో దట్ ఇక్కడ మనకి ఈక్విటీ అనేది ఇలా చేంజ్ అయింది అని చెప్పేసి అన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ చేంజెస్ మనం చూసామమ్మా. ఎక్కడ రిస్క్ పర్సెప్షన్ అనేది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క రిస్క్ పర్సెప్షన్ అనేది విల్ నాట్ చేంజ్, మారదు. అంటే అట్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ది డెట్ ఏ స్టేజ్ అంటే డెట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈక్విటీ హోల్డర్స్ యొక్క రిస్క్ పర్సెప్షన్ మారదు. అంటే ఆల్వేస్ వాళ్ళు ఒక రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అదే కాన్స్టెంట్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళకి డెట్ అనేది మారింది కదా అని, డెట్ అనేది ఇక్కడ చేంజ్ అయింది కదా అని చెప్పేసి వాళ్ళు ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్ అనేది పెంచేసుకుని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ. సో కాస్ట్ అనేది పెరిగిపోతుందా సార్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ చేంజ్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడండి. అది నెక్స్ట్ అజంప్షన్ అండి. అంటే దీని అర్థం ఏంటి అంటే దీని అంతటి రెలవెన్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాన్స్టెంట్, ఓకే, అండ్ ఆల్సో కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్. ఈ రెండు కూడా కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాన్స్టెంట్ అంట. సో ఇవి మనకి అజంప్షన్స్ అంటమ్మా. ఈ రెండు మనకి స్పెసిఫిక్ అజంప్షన్స్ అంట. ఏంటిది, కాస్ట్ ఆఫ్ డెట్ ఆల్వేస్ లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సెకండ్ కేసు ఏమో ఇక్కడ రిస్క్ పర్సెప్షన్ ఆఫ్ ఆల్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ విల్ నాట్ చేంజ్ ఫర్ ఆల్ ది లెవెల్స్ ఆఫ్ డెట్. డెట్ ఏ లెవెల్లో మనం పెంచుకున్నా, డెట్ తగ్గించుకున్నా ఈక్విటీ షేర్ హోల్డర్స్ పర్సెప్షన్ మారిపోతుందా, మారదు. అంటే దాని అర్థం ఏంటి, కేఈ కాన్స్టెంట్ అండ్ కేడి కాన్స్టెంట్. సో దీన్ని ఒక డయాగ్రమెటికల్ గా కనుక మనం రిప్రజెంట్ చేయగలిగితే కనుక రిప్రజెంటేషన్ చూద్దామంట. ఆ డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ అనేది ఒకసారి చూడండి అమ్మా. ఓకే, ఇది కేఈ, ఇది కేడి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, డెట్ అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే ఆల్వేస్ లెస్, తక్కువే ఉంటుంది అని చెప్పేసి మనం అజంప్షన్ తీసుకున్నాం. అందుకోసమనే ఇక్కడ కేఈ రాశాను, ఇక్కడ కేడి రాశాను. ఇదంటే స్పెసిఫిక్ అజంప్షన్ లో భాగం. కేఈ అనేది కేడి కంటే ఎక్కువే ఉంటది, కాస్ట్ ఆఫ్ డెట్ అనేది తక్కువ ఉంటది అనేది మన అజంప్షన్. కాబట్టి అజంప్షన్ ప్రకారం ఇక్కడ రాశానండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్స్ ఎందుకు గీసాను, చేంజెస్ ఎందుకు గీయలేదంటే ఈ రెండు కూడా కాన్స్టెంట్ అని చెప్పేసి మనం అజంప్షన్ ఉంది, స్పెసిఫిక్ అజంప్షన్. సో దట్ ఏం చేశాను, రెండింటిని కూడా మనం ఇక్కడ కాన్స్టెంట్ గా గీసుకుంటూ వచ్చానండి. ఓకే, ఇప్పుడు నేను డెట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే గనక ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంటే కేవో డిక్రీజ్ అవుతుందంట. ఇది మన కంక్లూజన్ అండి. ఇది మన కంక్లూజన్ ఏంటి, అజంప్షన్స్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్ అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే తక్కువ ఉంటుంది. ఇది సెకండ్ అజంప్షన్. ఓకే, సో తర్వాత కంక్లూజన్ ఏంటి, ఇక్కడ డెట్ పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, తగ్గుతుంది అనేది మన కంక్లూజన్ అంటండి. ఇది మన డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కేస్. ఓకే, ఇదేంటి ఎన్ఐ అప్రోచ్. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి అమ్మా. కేఈ ఎక్కడుంది, పైన ఉంది, కేడి కింద ఉంది. ఎందుకని చెప్పేసానంటే కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండు కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. కేడి కేఈ ఎలా ఉన్నాయమ్మా, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, కేఈ కేడి కాన్స్టెంట్. ఇది కూడా మన స్పెసిఫిక్ అజంప్షన్ లో భాగం. కంక్లూజన్ చెప్పండి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, చూడండి డెట్ పెంచుకునే కొద్దీ, అంటే డెట్ ఇది లివరేజ్, అంటే డెట్ పెంచుకునే కొద్దీ ఇక్కడ ఏమవుతుందంట, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతూ వస్తుంది, అది డిక్రీజ్ అవుతూ వెళ్తుందంట. ఓకే, ఇది మనకి ఇచ్చిన కంక్లూజన్స్ అన్న.
ఈ కంక్లూజన్ ని మనం ఏం చేద్దాం, ఎరైవ్ అయ్యే ఈ కంక్లూజన్ ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎరైవ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్, ఓకే రైట్. ఈక్విటీ 5 lakhs, డెట్ 5 lakhs, ఇది 10 lakhs. టోటల్ క్యాపిటల్ అంతా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10 lakhs. ఓకే, ఇక్కడ కాస్ట్ అంటే కాస్ట్లు ఎలా ఉండాలి, ఈక్విటీ ఎక్కువ ఉండాలి, డెట్ తక్కువ ఉండాలి. ఓకే, ఈక్విటీ 20%, డెట్ 5%. ఓకే, ఇది మన కాస్ట్ అమ్మ. ఇక్కడ ఎలాగైనా తీసుకొచ్చమ్మా, సింపుల్ గా ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ తీసుకోవాలి. ఈ రెండు కూడా క్యాపిటల్ కాంపోజిషన్ ఇక్కడ ఫిక్స్డ్ గా తీసుకోవాలమ్మా. ఓకే రైట్. సో ఇది వాల్యూ. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ మనకి ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ చేసుకుంటే కనుక ఏమవుతుంది, ఇక్కడ WACC వస్తుంది. WACC అంటే KO. WACC అంటే ఏమొస్తుంది, KO రైట్. సో ప్రపోర్షన్స్ అంటే 0.5. ఇక్కడ 0.5 అంటే 20 into 0.5 అంటే 10%. ఇక్కడ 5 into 0.5 అంటే 2.5%. అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉందంటే 12.5% ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేంజ్ చేస్తామో చూడండి. ఓకే, సో మనం కంక్లూజన్ ఏంటంటే, ఈక్విటీని మన ఇదేంటంటే ఈక్విటీని రిడీమ్ చేసి డెట్ ని కనుక ఇంక్రీజ్ చేస్తే కంక్లూజన్ చూడండి. మనకి ఇక్కడ డెట్ ని కనుక మనం ఏం చేయాలి, డెట్ ని కనుక ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంకోటి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కూడా ఉన్నది కదా. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలంటే మనకి ఏం కావాలి, EBIT by KO. సపోజ్ EBIT అనేది ఈజ్ 5 lakhs. EBIT అనేది 5 lakhs అనుకోండి అమ్మ. EBIT అనేది మనకి చేంజ్ అవ్వదు. జనరల్ అజంప్షన్స్ లో ఒక భాగం ఏంటంటే, క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ వల్ల EBIT ఎఫెక్ట్ అవుతుందా, EBIT ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. EBIT విల్ రిమైన్స్ సేమ్ ఎట్ ఆల్ ది లెవెల్స్ ఆఫ్ ఇది అని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అనేది సేమ్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి EBIT ఎర్నింగ్స్ కూడా అలా సేమ్ గా ఉంటాయి. సో EBIT by KO 12.5 అంటే ఇక్కడ 5 lakhs డివైడెడ్ బై 12.5 అంటే ఎంత, 40 lakhs వచ్చిందమ్మా. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత, 40 lakhs. EBIT 5 lakhs ఉంది ఇక్కడ. ఇలా ఇది మనకి ఒరిజినల్ క్వశ్చన్ అమ్మ. ఓకే రైట్. ఇప్పుడు ఇందులో చేంజెస్ చేస్తాను చూడండి. ఇది బాక్స్ చేసేస్తాను, తర్వాత ఇందులో చేంజెస్ అనేవి మనం చూద్దాం. సో ఫస్ట్ చేంజ్, ఈ చేంజ్ చేస్తే ఏం చేస్తానంట, డెట్ ని ఇంక్రీజ్ చేస్తాను. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే కనుక నేను డెట్ ని కనుక ఇంక్రీజ్ చేస్తే ఏమవ్వాలి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమో డిక్రీజ్ అవ్వాలి, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఏమో ఇంక్రీజ్ అవ్వాలి. అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం అమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ ఈక్విటీ డెట్, నేను ఏం చేస్తున్నాను, డెట్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను అంటే 8 lakhs కి తీసుకెళ్ళానంట డెట్ ని. అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే 3 lakhs పెంచానంట. దీన్ని దేనికి ఉపయోగించాలి, ఖచ్చితంగా ఇక్కడ టోటల్ అనేది 10 lakhs ఉండాలి. ఎందుకంటే మన అసంప్షన్ లో భాగం ఏంటంటే ఇక్కడ టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ 10 lakhs ఉండాలి. అంటే ఈ 3 lakhs అడిషనల్ గా డెట్ రేస్ చేసి దేనికి ఉపయోగించాలి, ఈక్విటీని రిడీమ్ చేయడానికే ఉపయోగించాలంట. ఓకే నెక్స్ట్ ప్రపోర్షన్స్ అంటే 0.2, 0.8. ఇక్కడ ప్రపోర్షన్స్ 0.5 ఉన్నది, ఇక్కడ 0.2, 0.8 అయింది. నెక్స్ట్ కాస్ట్, సార్ కాస్ట్ చేంజ్ అవుతుందా అంటే కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాన్స్టెంట్ అని చెప్పి ఈ అప్రోచ్ లో మనకేంటి అజంప్షన్ అండి. సో కాబట్టి సార్ ఇక్కడ డెట్ పెరిగే కొద్దీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతుందేమో. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ అంటే కాస్ట్ ఆఫ్ ద కంపెనీ అనేది పెరుగుతుందేమో అని చెప్పేసి అంటే at all the levels of debt equity shareholders expectation does not change అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. కాబట్టి ఇక్కడ డెట్ ఎంత పెంచుకున్నా సరే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ కాన్స్టెంట్ గానే ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకునే స్పెసిఫిక్ అజంప్షన్ అనేది తీసుకున్నాం అమ్మా. సో కాబట్టి ఇదే కాస్ట్లు కంటిన్యూ అవుతాయి. ఈక్విటీ కాస్ట్ 20%, డెట్ కాస్ట్ 5%.
సో ఇప్పుడు ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ మల్టిప్లై చేసుకున్నాం అంటే కనుక ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంతే అంటే అంత 20 ఇంటూ 0.4%, 0.8 ఇంటూ 5% అంటే ఇక్కడ 4 అంటే టోటల్ ఎంత అయింది 8%. అంటే WACC ఏమైందమ్మా WACC KO ఏమైంది 12.5% నుంచి 8% వచ్చింది, డిక్రీజ్ అయింది. అంటే డెట్ ఇంక్రీజ్ అయితే మనం ఏవైతే కంక్లూజన్స్ అనుకున్నాం ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది. రెండోది ఏంటి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎలా అవుతుందండి, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఇక్కడ చూసుకుంటే కనుక ఈబిఐటి మారుతుందా, ఈబిఐటి రిమైన్స్ సేమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈబిఐటి ఎక్కడ చేంజ్ అవ్వదు. ఇది కూడా మన అజంప్షన్స్ లో జనరల్ అజంప్షన్స్ లో భాగం అమ్మ. ఓకే, సో 5 lakhs డివైడెడ్ బై 8%, 5 lakhs డివైడెడ్ బై 8% అంటే 62,50,000. ఓకే, సో అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ 40 lakhs నుంచి ఎంతకు పెరిగిందమ్మా 62,50,000 కి పెరిగింది. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమైంది 12.5% నుంచి 8% కి తగ్గింది. సో 12.5% నుంచి 8% కి తగ్గింది ఒకటి. తర్వాత 62,50,000 అయింది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. అంటే డెట్ ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఏమైంది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అయింది అండ్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంక్రీజ్ అయింది. అంటే మనం ఇక్కడ ఏదైతే కంక్లూజన్ రాసుకున్నామో ఆ కంక్లూజన్ రీచ్ అవ్వలేదా? ఎస్, రీచ్ అయ్యాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డెట్ ని డిక్రీజ్ చేద్దాం ఈసారి. రెండో కంక్లూజన్ కూడా మనం ఎర్రర్ అవుతున్నామో లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి కాబట్టి సో నెక్స్ట్ ఏం చేస్తానంటే డెట్ ని డిక్రీజ్ చేస్తానమ్మా. ఓకే, ఇక్కడ చేంజ్ ఏంటి, ఇక్కడ ఇది ఒరిజినల్ ఎగ్జాంపుల్. ఈ ఒరిజినల్ ఎగ్జాంపుల్ ని చేంజ్ చేశాను. ఫస్ట్ చేంజ్ ఏంటంటే డెట్ ని ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే డెట్ ని డిక్రీజ్ చేస్తానండి ఈసారి. అంటే డెట్ ని డిక్రీజ్ చేయడం అంటే ఏంటి అంటే డెట్ ని డిక్రీజ్ చేయడం అంటే డెట్ ని తగ్గించాను అంటే కనుక ఇక్కడ ఒరిజినల్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ లోని డెట్ ని చేంజ్ చేస్తున్నాను. డెట్ ని ఏం చేస్తున్నానంటే 3 lakhs చేస్తున్నానంట. అంటే ఈక్విటీ ఏమైంది 7 lakhs అవుద్ది. అంటే డెట్ ని రీపే చేస్తున్నాను. డెట్ ని రీపే చేసి దేని నుంచి రీపే చేస్తున్నాను, ఈక్విటీని ఇష్యూ చేయడం ద్వారా డెట్ ని నేను పే చేస్తున్నాను అని చెప్పేసానండి. ఎందుకంటే ఓవరాల్ గా 10 lakhs ఓవరాల్ కాస్ట్ అనేది ఓవరాల్ క్యాపిటల్ అనేది క్యాపిటల్ కాన్స్టెంట్ 10 lakhs ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రపోర్షన్స్ ఎలా చేంజ్ అవుతాయి 0.7, 0.3. కాస్ట్ ఎలా ఉంటాయమ్మా, కాస్ట్ ఈక్విటీ 20%, డెట్ 5%. ఓకే, ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ ఎలా ఉంటుంది 20 ఇంటూ 0.7, 14. ఇక్కడ కాస్ట్ కూడా మనకి కాన్స్టెంట్ గా ఉంటుందమ్మా. 0.3 ఇంటూ 5, 1.5. ఇక్కడ ఎంత అవుతుంది 15.5. WACC KO అమ్మ ఇక్కడ నేను ఏం చేశాను డెట్ ని డిక్రీజ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది ఈ పర్టికులర్ స్పెసిఫిక్ అండ్ జనరల్ అజంప్షన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ అజంప్షన్స్ ప్లేస్ లో ఆ అజంప్షన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ చేంజెస్ అనేది ఎలా జరుగుతుందో కనిపిస్తుందండి మనకి. డెట్ ని ఒరిజినల్ సిచ్యువేషన్ నుంచి డెట్ ని ఇంక్రీజ్ చేసినట్లయితే ఇక్కడ ఏమైంది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తగ్గింది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది పెరిగింది. అలాగే డెట్ కనుక ఇక్కడ డిక్రీజ్ అయినట్లయితే డెట్ ఇక్కడ ఒరిజినల్ సిచ్యువేషన్ నుంచి డెట్ కనుక డిక్రీజ్ అయినట్లయితే ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12.5% నుంచి ఏమైంది 15.5 అయింది. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కి వెళ్తే కనుక వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈక్వల్స్ టు ఈబిఐటి బై KO. ఈబిఐటి రిమైన్స్ సేమ్ by with respect to general assumptions. So 5 lakhs divided by 15.5. 5 lakhs divided by 15.5% అంటే ఎంత అవుతుందమ్మా 32,25,806. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 40 lakhs నుంచి ఎంతకు వచ్చేసిందంట 32 lakhs కి వచ్చేసిందంట. అంటే ఇక్కడ మనం తీసుకున్న కంక్లూజన్ అనేది ఏదైతే చెప్పాడో అది రీచ్ అవ్వట్లేదా? డిక్రీజ్ డెట్ కనుక డిక్రీజ్ అయినట్లయితే WACC ఏమవుతుంది ఇంక్రీజెస్, పెరిగిందా పెరగలేదా 12.5 నుంచి 15.5 అయింది. నెక్స్ట్
ఇంకోటి ఏంటి వాల్యూ ఆఫ్ ది ఫామ్ అనేది ఏమవుతుంది ఇక్కడ డిక్రీజెస్ అన్నాడు. వాల్యూ ఆఫ్ ది ఫామ్ 40 lakhs నుంచి ఏమైంది 32,25,806 అనేది అయ్యింది. సో ఇక్కడ మనం రెండు కంక్లూజన్స్ కూడా మనం ఫస్ట్ ఇక్కడ చేంజ్ 1 చేంజ్ 2 లో మనం నేర్చుకున్నాం. ఓకే రైట్. సో ఇక్కడ ఇది కంక్లూజన్స్ మనం రీచ్ అయిన కంక్లూజన్స్. ఓకే సో ఇవన్నీ ఇక్కడ ఎప్పుడు వర్కౌట్ అవుతాయండి ఈ కంక్లూజన్స్ అనేవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే ఈ పర్టికులర్ అజంప్షన్స్ మనం తీసుకున్నప్పుడే. ఈ అజంప్షన్స్ ఏంటి స్పెసిఫిక్ అజంప్షన్స్ అండ్ జనరల్ అజంప్షన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి వర్కౌట్ అవుతాయి, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. ఈ కంక్లూజన్స్ అనేవి మనం ఎరవయ్యే అవకాశమే లేదు. అర్థమవుతుందా? సో దట్ ఈ డయాగ్రామ్ అనేది మనకి కంక్లూజన్ అనేది ఈ డయాగ్రామ్ అనేది మనకి అచీవ్ చేసినట్టు. విత్ దిస్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావాలి. ఓకే రైట్. నెక్స్ట్ సార్ ఎన్ఐ అప్రోచ్ లో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఎలా తెలుసుకోవాలి? అమ్మ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఎలా తెలుసుకున్నాం? ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. ఇది మనకు తెలిసిందే. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. సార్ ఇక్కడ దీనికి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ నే మనం ఇంకో విధంగా రాసుకోవచ్చా? మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అని రాసుకోవచ్చా సార్? మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అని రాసుకోవచ్చా సార్? ఫర్మ్ వాల్యూ అంటే నథింగ్ బట్ క్యాపిటల్ ప్రొవైడర్స్ ఎంతమంది ఉన్నారండి? ఇద్దరే ఉన్నారు, డెట్ ఈక్విటీ. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీని రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుందంట? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అని చెప్పేసి రాసుకోవచ్చంట. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు రైట్ దట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ రెండింటిని కలిపితే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో మరి అలాంటప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ మనం విడివిడిగా కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్రతిదాన్ని కూడా మనం క్యాపిటలైజ్ చేయడమే ఇక్కడ వాల్యూ. ఇక్కడ మార్కెట్ వాల్యూ అరైవ్ అవ్వడం ఎలా అరైవ్ అవుతామంట అన్న, ఇక్కడ మనం అరైవ్ అయ్యేది మార్కెట్ వాల్యూ ఏంటంటే కనుక బుక్ ఇక్కడ మనకి ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మార్కెట్ వాల్యూ అండి. నిజంగా మార్కెట్ వాల్యూ ఈజ్ ఎఫెక్టెడ్ బై వేరియస్ రియల్ మార్కెట్ వాల్యూ అనేది వేరియస్ కాంపోనెంట్స్ చేంజ్ అవుతుంది. కానీ జనరల్ గా మార్కెట్ వాల్యూ అనేది ఎలా అరైవ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటే కనుక మనం థియరిటికల్ కాన్సెప్ట్ గా చెప్పుకుంటున్నాం. ఏంటంటే కనుక మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ రెండింటిని కలిపితే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ ఎలా అరైవ్ అవుతాం, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎలా అరైవ్ అవుతాం అంటే కనుక నథింగ్ బట్ సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తామంటే ఎర్నింగ్స్ ని క్యాపిటలైజ్ చేయడమే. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే కనుక నథింగ్ బట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఏ వాల్యూ దగ్గర మనం క్యాపిటలైజ్ చేస్తాం? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర కనుక మనం ఇక్కడ క్యాపిటలైజ్ చేస్తే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని క్యాపిటలైజ్ చేస్తే కనుక దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంట. తర్వాత మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ అంటే ఎలా వస్తుంది సార్? వీళ్ళకి పే చేసేది ఏంటి? ఇంట్రెస్ట్. సో వీళ్ళ ఎర్నింగ్స్ ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేయడమే. ఎట్ వాట్ రేట్? డెట్. సో కాస్ట్ ఆఫ్ డెట్ దగ్గర కనుక ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేస్తే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ వస్తుంది. అదే ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర కనుక మనం క్యాపిటలైజ్ చేస్తే అప్పుడు మనకి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర కనుక ఈబిఐటీని క్యాపిటలైజ్ చేస్తే మనకి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వస్తుంది. దాన్ని అరైవ్ అవ్వడానికి ఇంకొక ప్రిన్సిపల్ ఇంకొక ఇదేంటి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుని రెండింటిని కలిపేసినా సరే మనకి ఏమొస్తుందంట? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది వస్తుంది. ఇది కంక్లూజన్ అండి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హౌ టు క్యాలిక్యులేట్ మార్కెట్ వాల్యూస్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎలా అరైవ్ అవుతాం? ఎర్నింగ్స్ ని క్యాపిటలైజ్ చేయడం ద్వారా, ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని క్యాపిటలైజ్ చేయడం ద్వారా.
ఓకే, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ వాళ్ళ ఎర్నింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేయడం ద్వారా అట్ వాట్ రేట్, కాస్ట్ ఆఫ్ డెట్. ఓకే, ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ద్వారా మనం క్యాపిటలైజ్ చేస్తే కనుక we will arrive market value of equity. Market value of the firm is nothing but market value of the debt plus market value of ఈక్విటీ. రెండింటిని కలిపితే మనకి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్, దీనికి ఇంకొక ఆప్షన్ మనం ఏం తీసుకున్నాం అంటే కనుక ఓవరాల్ ఫర్మ్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫర్మ్ ఎర్నింగ్స్ ని ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర కనుక క్యాపిటలైజ్ చేసినా సరే వాట్ వి విల్ అరైవ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది మనం అరైవ్ అవుతాం అనుకున్నాం. దానికి ఈబిఐటి బై కేఓ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం అమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ థియరీలో మనకి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో మనకి ఏం చెప్పాడు ఒకసారి చూద్దామమ్మా. సో ఈ డయాగ్రామ్ చెప్పాడు కదా, డయాగ్రామ్ గుర్తుంది కదా, కేఈ కేడి కాన్స్టెంట్, కేఈ ఈజ్ గ్రేటర్ దాన్ ది కేడి. సో అండ్ డెట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. రైట్, ఒకసారి చూద్దాం. ఫ్రమ్ ది అబౌవ్ డయాగ్రామ్ కేఈ అండ్ కేడి ఆర్ అస్యూమ్డ్ నాట్ టు చేంజ్ విత్ లెవరేజ్. అంటే డెట్ ఇంక్రీజ్ చేయడం ద్వారా కేడి గానీ కేఈ గానీ ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానీ అవ్వదు, కాన్స్టెంట్ గా ఉంటాయని చెప్పేసి అజంప్షన్ అంట. యాజ్ డెట్ ఇంక్రీజెస్ ఇట్ కాజెస్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ టు డిక్రీజ్. అంటే మనం డెట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లే కొద్ది ఏమవుతుంది, డబ్ల్యూసిసి కేఓ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడండి. ది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ నెట్ ఇన్కమ్ అప్రోచ్ కెన్ బి అసర్టైన్డ్ యాజ్ ఫాలోస్. అంటే ఎన్ఐ అప్రోచ్ లో మనం వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎలా అరైవ్ అవ్వచ్చు అంటే ఎస్ ప్లస్ డి అంటున్నాడండి. ఎస్ ప్లస్ డి అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ, ఎస్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండి, అలాగే డి అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ అండి. ఈ రెండింటిని కలిపితే మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అని చెప్పేసి చెప్తున్నాడు. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వి ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డి అంటున్నాడు. ఎస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, డి ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. అదే మనం ఇక్కడ రాసుకున్నాం, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్. రెండింటిని కలిపితే మనకి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ ఎలా అవుతాం సార్ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర క్యాపిటలైజ్ చేయడం అనుకున్నాం. ఎన్ఐ బై కేఈ అన్నాడు. ఎన్ఐ అంటే ఏం రాశాడు చూడండి, ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్, కేఈ అంటే ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్. సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఏం రాసుకున్నాం, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై కేఈ అని చెప్పేసి మనం రాసుకున్నాం అమ్మా. ఓకే, నెక్స్ట్. Under NI approach, value of the firm will be maximum at the point where the weighted average cost of capital is minimum. అమ్మ ఎక్కడైతే ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎక్కడ మాక్సిమం ఉంటుందంటే కనుక ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కడైతే మినిమం ఉంటుందో ఆ స్టేజ్ లోనంటే మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది హైయెస్ట్ లో ఉంటుందంట. Thus the theory suggests that total or maximum possible debt financing for minimizing the cost of capital. అంటే ఎంత వరకు నువ్వు డెట్ వాడగలిగితే అంత వరకు డెట్ యూజ్ చేయమని చెప్పేసి ఎన్ఐ అప్రోచ్ చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నీకు ఏమవ్వాలి, ఇప్పుడు కూడా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ ఉండాలి. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఎక్కడ తగ్గుతుంది, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది ఎక్కడ, డెట్ అనేది ఇంక్రీజ్ అయితే. సో నీకు డెట్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో అక్కడ డబ్ల్యూసిసి కేఓ అనేది డిక్రీజ్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది సార్ బాగానే అని చెప్పేసానంటే ఎక్కడైతే డబ్ల్యూసిసి తక్కువ ఉంటుందో అక్కడ. అంటే అలా తగ్గాలంటే ఏమవ్వాలి, డెట్ అనేది ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత మాక్సిమం ఉంటే అంత మాక్సిమం డెట్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని అంటున్నాడు. కేఓ అంటే నథింగ్ బట్ ఈబిఐటి బై వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అని రాశాడు. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మనకు కావాలంటే ఈబిఐటి బై కేఓ రాసుకున్నాం. కేఓ కావాలంటే ఈబిఐటి బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అవుతుందమ్మా. ఓకే, సో కేఓ ఈక్వల్స్ టు మనం ఏం రాయొచ్చు, ఈబిఐటి డివైడెడ్ బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. ఓకే, thus according to this approach the firm can increase its total value by decreasing the overall cost through the increase in the degree of leverage. Degree of leverage అంటే debt, degree of leverage అంటే ఇక్కడ ఏంటి, డెట్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఏం అవుతుందంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గించుకుని మన ఓవరాల్ ఆబ్జెక్ట్ ఏంటి, అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, వెల్త్ మాక్సిమైజేషన్, వాల్యూ అనేది పెంచుకోవడము. ఆ వాల్యూ అనేది మనం పెంచుకోవచ్చు బై
ఏంటి డెట్ ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ చేయడం ద్వారా. ది సిగ్నిఫికెంట్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఇస్ దట్ it pleads for a firm to employ as much as possible to maximize its value. అంటే as much debt అంటే ఎంత ఎక్కువ డెట్ ని యూజ్ చేస్తే అంత మాక్సిమం వాల్యూ, మీ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా, డెట్ ని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ థియరీ ఇచ్చే కంక్లూజన్ అంట. ఈ థియరీ ఇచ్చే కంక్లూజన్ ఏంటి, when you increase the debt, it increase it to possible extent, increase it to possible extent. సార్ ఇది వర్కౌట్ అవుతుందా సార్? ఇది వర్కౌట్ అవుతుంది ఎప్పుడు, ఓన్లీ సర్టెన్ స్పెసిఫిక్ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఈ స్పెసిఫిక్ అజంప్షన్స్ జనరల్ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్ లో మాత్రమే వీడిచ్చిన కంక్లూజన్ అనేది మనకి కుదురుతుంది. కంక్లూజన్ ఏంటి, when you increase the debt, increase the debt. సో ఇక్కడ రాసుకున్నా ఆల్రెడీ కంక్లూజన్స్. సారీ, డెట్ ని ఇంక్రీజ్ చేస్తే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డెట్ ని డిక్రీజ్ చేస్తే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఏం కావాలి, ఎలాంటి సిచ్యువేషన్ కావాలి, ఎప్పుడు కూడా ఈ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, వెల్త్ మాక్సిమైజేషన్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎక్కువ రావడం కావాలి. అలా వెల్త్ మాక్సిమైజేషన్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంక్రీజ్ అవ్వాలంటే కనుక అక్కడ ఏం అవ్వాలంట, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ ఉండాలి. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ ఉండాలంటే ఏమవ్వాలంట, డెట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. అంటే ఇక్కడ కంక్లూజన్ ఏం చెప్తున్నాడు, మీరు డెట్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళిపోండి, యూ విల్ గెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మాక్సిమైజ్డ్ అని చెప్పేసి ఒక కంక్లూజన్ అనేది ఇక్కడ మనకి చెప్పేస్తున్నాడంట. ఓకే రైట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనే థియరీలో మనం ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం చేద్దామమ్మా. క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ మనకి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తీయండి ఒకసారి. మా యశ్వంత్ సార్ ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? నో సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 1 చదువమ్మా. క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ లో ABC Limited is expecting annual returns before the payment of interest and tax of rupees 2 lakhs. The company in its capital structure has 8 lakh in 10% debentures. The cost of equity or capitalization rate is 12.5%. You are required to calculate the value of the firm according to NI approach. Also compute the overall cost of capital. Assume in the situation given above that firm decide to raise further rupees 2 lakhs by issue of debentures and to use the proceeds thereof to redeem the equity share. You are required to calculate the value of the firm according to NI approach. Also compute the overall cost of capital. ఓకే, సో ఫస్ట్ ఏ బిట్ అడిగాడు, ఫస్ట్ క్వశ్చన్ లో ఏ బిట్ ఏం చెప్పాడమ్మా అక్కడ, ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ ఎర్నింగ్స్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అన్నాడు. అంటే ఏమి ఇచ్చినట్టు మనకి అక్కడ, ఈబిఐటి ఎంత చెప్పాడు, 2 lakhs. 2 lakhs. ఓకే 2 lakhs. నెక్స్ట్ ఇంకేం చెప్పాడమ్మా, డెట్ 8 lakhs. డెట్ 8 lakhs అన్నాడు. డెట్ 8 lakhs. ఓకే, అదే డెట్ 10% డెట్. ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ 12.5 అన్నాడు. అంటే ఏంటి, కేఈ 12.5%. You are required to calculate value of the firm according to NI approach. Also compute the overall cost of capital అని చెప్పేసి అన్నాడు. అమ్మ అసలు ఇది NI అప్రోచ్ లో అజంప్షన్స్ ని మనకి ఫాలో అవుతున్నాడా లేదని చెప్తే, ఫస్ట్ స్పెసిఫిక్ అజంప్షన్ ఏమున్నాయమ్మా, కాస్ట్ ఆఫ్ డెట్ అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి సార్. సో తక్కువ ఉందా తక్కువ లేదా? తక్కువ. రైట్, తక్కువే ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడైనా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాస్ట్ ఆఫ్ డెట్ చేంజ్ అవుతాయని చెప్పాడా? నో సార్. సో కాబట్టి ఇది కాన్స్టెంట్. సో కాస్ట్ ఆఫ్ డెట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాన్స్టెంట్ అండ్ చెప్పిన కూడా రెండు రకాల క్యాపిటల్స్, డెట్ ఈక్విటీ. అమ్మ ఇక్కడ ఎక్కడైనా సరే సపోజ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 10% ఇచ్చి కాస్ట్ ఆఫ్ డెట్ అనేది 12.5 ఇస్తే కనుక సింపుల్ గా మనం కంక్లూజన్ రాసేయచ్చు, ప్రాబ్లం కూడా చేయక్కర్లా. ది NI అప్రోచ్ స్పెసిఫిక్ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం ఆ డయాగ్రామెటికల్ ప్రెజెంటేషన్ ఇచ్చి డైరెక్ట్ గా ఆన్సర్ అనేది
రాసేయచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు కావాల్సిన కంక్లూజన్స్ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలి, ఇంకేం కావాలి? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి. అంతేనమ్మా? Yes, sir. ఎలా కనుక్కుంటాం? ఎలా కనుక్కోవచ్చు? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలంట. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలంటే గనక మనకి ఏంటి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎలా వస్తుంది? EBIT by overall cost of capital. EBIT by KO. ఇక్కడ KO తెలుసా తెలీదా? KO అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అది కూడా కనుక్కోమన్నాడు మనల్ని. సో ఇలా కనుక్కోగలమా మనం? EBIT తెలుసు, KO తెలీదు, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ తెలీదు. రెండిట్లో ఏదో ఒకటి తెలిస్తే ఇంకొకటి కనుక్కోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి, రెండు తెలియకపోతే మనం ఇంకోటి కనుక్కోగలమా? No, sir. మరి ఏం చేయాలి? KO. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ KO కనుక్కోవాలి. KO ఎలా కనుక్కుంటాం? KO కనుక్కోవడానికి మనకి ఏమన్నా ఇచ్చాడా ఇన్ఫర్మేషన్? డెట్ టు ఈక్విటీ ప్రపోర్షన్స్ ఇచ్చాడు అనుకోమ్మా, ఆ ప్రపోర్షన్స్ బేస్ చేసుకుని డెట్ ఇచ్చాడు. ఈక్విటీ ఎంత తెలుసా నీకు? No, sir. డెట్ టు ఈక్విటీ తెలిస్తే ప్రపోర్షన్స్ కాస్ట్ తెలుస్తాయి కాబట్టి ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ వేసి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కోగలవు నువ్వు, అంతేనా? Yes, sir. మరి ఇక్కడ అలా కనుక్కోగలమా? ఈక్విటీ ఎంత వాల్యూ చెప్పలేదు నీకు, అంతేనే కదా? Yes, sir. EBIT మనం ఏం చేద్దాం? EBIT నుంచి ఇంట్రెస్ట్ చేస్తాం. అదేనమ్మా, ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎలా కనుక్కుందాం? ఇక్కడ ఇంకో ఫార్ములా చెప్పుకున్నాం కదా, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అని. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ ని మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ రెండింటిని కలిపితే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది మనం అరైవ్ అవ్వచ్చు, అంతేనా? Yes, sir. రైట్. సో ఫస్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ కనుక్కుందాం. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఏమొస్తుంది? KE, అంతేనా? మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలాగా? EBIT తెలుసు, EBIT ఎంత? 2 lakhs మైనస్ ఇంట్రెస్ట్ 80,000. 80,000 తీసేస్తే 1,20,000. మైనస్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఎంత? 0, sir. ఎందుకు? Assumption. జనరల్ అజంప్షన్. సో EAT లోంచి మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ Yes, sir. లేదు, అసలు ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉండదు. సో కాబట్టి ఓన్లీ డెట్ ఈక్విటీ రెండే. కాబట్టి ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటాం? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, అంతేనమ్మా? Yes, sir. రైట్. సో కాబట్టి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా? 9,60,000. 1,20,000 డివైడెడ్ బై KE ఎంత? 12.5% అంటే ఎంత? 9,60,000. ఓకే. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ ఎంత? 8 lakhs. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్, ఇంట్రెస్ట్ ఎంత? 80,000 డివైడెడ్ బై KD అంటే 10% అంటే 8 lakhs. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈక్వల్స్ టు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ అంటే 9,60,000 ప్లస్ 8 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 17,60,000. 17,60,000. సో కాబట్టి ఇక్కడ నువ్వేం కనుక్కోవచ్చు ఇప్పుడు? KO ఈక్వల్స్ టు ఏమనుకున్నావు? EBIT బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్, EBIT బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. EBIT ఎంత? 2 lakhs డివైడెడ్ బై 17,60,000. 17,60,000 అంటే ఎంతమ్మా? 11.36%. 11.36% KO. సో వాడు కనుక్కోమన్న రెండు కనుక్కున్నాం. ఏంటది? ఒకటి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అండ్ రెండు KO, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఈ రెండు కదా కనుక్కోమన్నాడు, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, మార్కెట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంతేనమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ బీబిట్ ఏం అడిగాడు? $2 lakhs. Assume the situation given above that
ఫర్మ్ డిసైడ్స్ టు రేజ్ ద ఫర్దర్ 2 lakhs బై ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, అంటే డెట్ ని పెంచుదాం అనుకుంటున్నాడంట. ఏం చేద్దాం అనుకుంటున్నాడమ్మా? డెట్ ఇంక్రీజ్ డెట్ ని ఇంక్రీజ్ చేద్దాం అని చెప్పేసి అని అనుకుంటున్నాడంట. దేనికి ఉపయోగించాలి? నా డెట్ ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే 2 lakhs దాన్ని దేనికి ఉపయోగించాలి? ఈక్విటీ షేర్ రిడీమ్ చేసుకోండి. ఈక్విటీ షేర్స్ ని రిడీమ్ చేయడానికి ఉపయోగించాలి. అంతేనా? రైట్. సో ఖచ్చితంగా డెట్ ఇంక్రీజ్ అవుతుందంటే డెట్ ఇక్కడ 2 lakhs అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఫర్దర్ ఇంక్రీజెస్ బై 2 lakhs అంటే ఫర్దర్ ఇంక్రీజెస్ బై 2 lakhs అని చెప్పేసి అంటే అది ఈక్విటీని రిడీమ్ చేయడానికి మాత్రమే మనం ఉపయోగిస్తాం. ఎందుకంటే ఓవరాల్ క్యాపిటల్ అనేది ఏమైంది? టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కాన్స్టెంట్ కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటున్నాడు? అండ్ టు యూజ్ ద ప్రొసీడ్స్ దేర్ ఫ్రమ్ రిడీమ్ ద ఈక్విటీ షేర్స్. అమ్మ ఇక్కడ ఇది ఇచ్చిన ఇవ్వకపోయినా మనం తెలుసుకోవచ్చా? ఈ 2 lakhs ని రేస్ చేసేది ఈక్విటీని రిడీమ్ చేయడానికి అని చెప్పాడు. చెప్పకపోయినా మనకు తెలుస్తుందో తెలీదా? Yes, sir. Right. You are required to calculate the value of the firm according to NI approach and also compute overall cost of capital. So debt increases 2 lakhs by 2 lakhs. ఇప్పుడు ఏం కావాలి? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలి అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి. సో మళ్ళీ ఇందాకట్లాగే చేద్దాం. ఈబిఐటి అంటే ఇక్కడ కూడా మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఎలా అరైవ్ అవుదాం? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ we will arrive based on market value of equity plus market value of debt. EBIT ఎంత? 2 lakhs మైనస్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 8 lakhs అలా డెట్ ఇప్పుడు ఎంత అవుతుంది? 10 lakhs. 10 lakhs into 10% అంటే 1 lakh. 1 lakh తీసేస్తే 1 lakh. ఇది ఈబిటి మైనస్ ట్యాక్స్ నిల్ తీసేస్తే ఈఏటి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 1 lakh. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. అమ్మ కేఈ ఏమో మారుతుందా? డెట్ పెరిగింది కదా, డెట్ పెరగడం వల్ల ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ ఏమైనా మారుతుందా? అంటే కాస్ట్ టు ద ఈక్విటీ కంపెనీ మారుతుందా? ఎందుకు మారదు? అసంప్షన్. ఓకే. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 1 lakh డివైడెడ్ బై కేఈ అంటే 12.5%. ఓకే. ఎంత అవుతుందమ్మా? ఎంత? 8 lakhs. 8 lakhs. ఓకే. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఇంట్రెస్ట్ ఎంత? 1 lakh. కాస్ట్ ఆఫ్ డెట్ ఏమైనా చేంజ్ అవుతుందా? 10%. No sir. ఎంత? 10 lakhs. ఓకే. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ అంటే ఎంత అవుతుందమ్మా? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ 8 lakhs ప్లస్ 10 lakhs అంటే ఎంత అవుతుంది? 18 lakhs. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ. కేఓ ఎలా వస్తుందమ్మా? కేఓ ఈక్వల్స్ టు ఈబిఐటి బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. సో ఈబిఐటి ఎంత? 1 lakh. 2 lakh. 2 lakhs డివైడెడ్ బై 18 lakhs అంటే ఎంత? 11.11%. 11.11%. సో ఇక్కడతో ఆపేయకుండా మనం ఏం చేయాలంటే కంక్లూజన్స్ రాయాలమ్మా. ఓకే. కంక్లూజన్స్ ఇక్కడ మనకి ఏ కంక్లూజన్స్ ఉన్నాయి? ఎన్ఐ అప్రోచ్ లో ఏవైతే కంక్లూజన్స్ ఉన్నాయో ఎన్ఐ అప్రోచ్ లో కంక్లూజన్స్ మనం రీచ్ అయ్యామని చెప్పేసి మనం రాయాలి. సో ఇక్కడ ఏంటంటే ఎన్ఐ అప్రోచ్ లో మన కంక్లూజన్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ అజంప్షన్స్ కంక్లూజన్స్ రెండు రాసేయండి అమ్మా. క్వశ్చన్ లోనే అజంప్షన్స్, ఎన్ఐ అప్రోచ్ అజంప్షన్స్ అండ్ ఎన్ఐ అప్రోచ్ కంక్లూజన్స్. కాస్ట్ ఆఫ్ డెట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాన్స్టెంట్ and cost of debt is always less than cost of equity. Tarata when debt increases
overall cost of capital decreases and value of the firm increases. So ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూస్తే when debt increased by 2 lakhs, then overall cost of capital came down. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా? 11.36 to 11.11. అంతేనా కదా మా యశ్వంత్? ఎస్ సార్. అంతేనా? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమైందమ్మా? 11.36 నుంచి 11.11 వచ్చిందా రాలేదా? ఎస్ సార్. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, ఇక్కడ ఎంత ఉంది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్? ఇక్కడ ఎంత ఉందమ్మా? 17,16,000 టు ఎంతకు వచ్చింది? 18 lakhs. ఇదే కదా మన కంక్లూజన్. దట్ ఇంక్రీజెస్ అయితే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా మన కంక్లూజన్. ఆ కంక్లూజన్ ని మనం ఇక్కడ అమౌంట్స్ తో సహా రిప్రజెంట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? రైట్, ఇది మన కంక్లూజన్ అన్నమాట. రైట్, ఇక్కడతో ఆపుదామమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మిగిలినవి చూద్దాం. రైట్, మిగిలిన అప్రోచెస్. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నామమ్మా.